చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని డేక్షా పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో 1.5 పావు ఆయిల్ అయితే వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది కూర. నేను ఒక పెద్ద ఉల్లిపాయలు 3 కట్ చేశానండి. ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. దీనిలో వేసేసుకుందామండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఆఫ్ చేసుకుని కొంచెం లో ఫ్లేమ్ పెట్టి మనం వేయించుకోవాలన్నమాట. కోడిగుడ్డు టమాటా పురిటి కూర అండి ఇది. మేమైతే ఇలాగే అంటాం, మరి మీరేమంటారో నాకైతే తెలియదు. బాగుంటుందండి కూర అయితే. కోడిగుడ్డు ఉడకబెట్టి తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. టిఫిన్స్లో కూడా తినొచ్చు అన్నమాట. ఈ కూర చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చేసి చూడండి, మీకే అర్థమవుతుంది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో. ఓకేనా? కాసేపు మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకుందాం. చూడండి, ఉల్లిపాయలు అయితే వేయించున్నాయి చక్కగా. దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. చాలాపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెమే వేసుకుందాం. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చండి. టమాటా వేయకుండా వట్టి మసాలాతో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీ పట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పెద్ద టమాటాలు 2 పండువి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసానండి. లో ఫ్లేమ్లో కొంచెం మగ్గించుకుందామండి. దీన్ని లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుందాం. చూద్దామండి. టమాటాలు అయితే చక్కగా మగ్గుతున్నాయి. కోడిగుడ్డు పురుటు కూర అండి ఇది. చాలా బాగుంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మూత పెట్టుకుందాం. దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఒక 2 రెబ్బలు కరివేపాకు అయితే వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది అన్నమాట. టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయాయండి. టమాటాలు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. కొంచెం ఉడకనిద్దామండి. కొద్దిగా ఉడకనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోవాలి కదా. భలే స్మెల్ వస్తుందండి. చాలా మంచి వాసన వస్తుంది. ఒకసారి మీరు ఎప్పుడు ఈ విధంగా ఎప్పుడు మీరు ట్రై చేసి ఉండకపోతే ఒక్కసారి మీరు చేసి చూడండి. ఈ విధంగా చేసుకొని తినండి. ఎంత బాగుంటుందో మీరే అంటారు వావ్ అని. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది అన్నమాట. అంటే చాలామందికి తెలుసు, కానీ ఒకళ్ళు ఒక విధంగా చేస్తారు కదా. కొంచెం 1 స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. కొంచెం ఓకే. ఒకళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు కదా, అందుకని టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే ఒకసారి అయితే చేసి చూడండి మీరు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది.
అసలు పిల్లలు కూడా వద్దన్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. కొంచెం కారం పచ్చివాసన పోయాక మనం కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందామండి. చూడండి కూరలో ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఉప్పు చూసుకుందామండి. కొద్దిగా చప్పగా ఉందండి. తర్వాత లాస్ట్లో మనం కలుపుకోవచ్చు. కొద్దిగా నీళ్లు తెరిలిన తర్వాత ఎగ్స్ కొట్టి వేసుకుందాము. చూడండి ఇప్పుడు మనం ఎగ్స్ అయితే కొట్టి దీనిలో వేసుకుందామండి. నేనైతే ఒక 3 ఎగ్స్ వేస్తున్నానండి. అలా వేసిన తర్వాత కదపకూడదండి. స్పూన్తో కానీ గరిటతో కానీ తిప్పేయకూడదు. అప్పుడే కొంచెంసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి ఉంచేయాలండి. చూద్దామండి. స్పూన్ మారింది. ఉడకాలండి కొంచెం. చూడండి కూర అయితే రెడీ అయిపోయింది, దగ్గర పడిందండి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూను గరం మసాలా అయితే వేస్తున్నానండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసాను, బాగుంటుంది. చూసారా ఎగ్ చూడండి. కొద్దిగా వైట్ అనేది మనకి కరుగుతుంది కూరలో, కొంచెమే కరుగుద్ది. అది కూడా మిగిలినంతా ఎల్లో, తర్వాత మిగిలినంతా ఇలా గడ్డగడ్డ వేస్తుంది. కూరలో చాలా బాగుంటుంది అన్నమాట. చాలండి, సరిపోయింది. ఇంకొక 2 సెకండ్స్ ఉంచి దింపేద్దాం. చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు. చూసారా ఎంత బాగా కుదిరిందో. మేము కోడిగుడ్డు పురుటు కూర అంటామండి దీన్ని. ఇలా కొట్టి ఎగ్స్ కొట్టి పోసే చూడండి ఇలా వేసుకోవచ్చు అన్నమాట ఎగ్స్. చూసారా ఇవ్వండి, ఇలా కోడిగుడ్డు పురుటు కూర అంటాం మేము. మీరేమంటారో కామెంట్ చేయండి. మరి నేను ఎలా చేశానంటే మీరు చూశారు కదా. నచ్చిందా ఈ కూర? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.